టెస్ట్లు అటెంప్ట్ చేయాలి. ఈ మాక్ టెస్ట్ అనేది ఏంటంటే డైరెక్ట్ గా నేను ఎగ్జామ్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటాను, నేను ఆ రోజు నేను ఐ విల్ బి ఏ పర్ఫార్మర్ అంటే కాదు. దానికి ఒక రిథం అవసరము. ఒక 100 క్వశ్చన్లు 90 నిమిషాల్లో కంప్లీట్ గా డిస్ట్రాక్ట్ కాకుండా కంప్లీట్ ఫోకస్ తోటి ఉండాలంటే ఎన్ని ఎక్కువ మార్క్స్ అవుతే అన్ని ఎక్కువ మార్క్స్ అటెంప్ట్ చేస్తూ ఉండాలి. మార్క్ వలన ఏమవుతుందంటే అపూర్వ, ప్రతి ఒక్క స్టూడెంట్ కి నేను ఇట్లాంటి క్వశ్చన్లు, సపోజ్ గా నేను ఫస్ట్ టైం రాస్తున్నాను అనుకోండి, సింప్లిఫికేషన్ నాకు ఎక్కువ టైం తీసుకుంది ఫస్ట్ మార్క్ లో, టైం అండ్ వర్క్ నాకు ఈ టాపిక్ రాదు. వన్ మోర్ క్వశ్చన్, సారీ టు ఇంటరప్ట్. చాలా ఎగ్జామ్స్ కి బెస్ట్ ఆఫ్ 2 తీసుకుంటూ ఉంటారు. అంటే నేను రెండోసారి కూడా అటెంప్ట్ ఇస్తాను. లేదు ఇది బికాజ్ నాకు అలా అనిపించినప్పుడు నేను 2 అటెంప్ట్ ఇచ్చి దాంట్లో బెస్ట్ తీసుకున్నాడు. దీనికి అట్లా లేదు ఇది CBT1 ఓన్లీ 1 టైం అప్లికేషన్ ఫామ్ వెళ్ళిన తర్వాత నీకు ఒక షిఫ్ట్ రోజు, ఒక పర్టికులర్ డే రోజు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దాంట్లో మీకు రా స్కోర్ వస్తుంది. షిఫ్ట్ ని అంతా నార్మలైజ్ చేసి మీకు నార్మల్ స్కోర్ ఉంటుంది. మీ కేటగిరీ ప్రకారము అన్రిజర్వ్డ్ అయినా, మీరు SC ST అయినా, ఏ కేటగిరీ, దానికి ఒక కట్ ఆఫ్ స్కోర్ ఉంటుంది. కట్ ఆఫ్ స్కోర్ దాటితే మీరు క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అవుతే మీరు CBT2 ఎగ్జామ్ రాస్తారు. CBT2 ఎగ్జామినేషన్ లో మీరు బాగా చేస్తే నెక్స్ట్ కొన్ని మిసిలీనియస్ రౌండ్స్ ఉంటాయి మోస్ట్ లైక్లీ. ఇంకోటి ఏంటంటే, ఇది చాలా ఏంటంటే వాట్ యు ఆర్ ఆస్కింగ్ టుడే ఈజ్ ద మోస్ట్ రెలవెంట్ క్వశ్చన్స్. జనరల్ గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్, ఎగ్జామినేషన్ ఇన్ఫో, సిలబస్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ఇది తెలియకుండా చాలా మంది SSC స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీనికి ప్రిపేర్ అవుతారు. కానీ SSC ఎగ్జామినేషన్ వేరు, బ్యాంక్ ఎగ్జామ్ వేరు, RRB ఎగ్జామినేషన్ వేరు. PYQ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనేది సాల్వ్ చేయడము చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎగ్జామ్ నాలెడ్జ్ లేకుండా, ఇప్పుడు నేను క్రికెట్ ఫ్యాన్ ని కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పిచ్ కండిషన్ బౌలింగ్ కి గనక అనుసరిస్తే